ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మట్ల ఆదివారం అనగా మనమందరం చేసేది దేవుని నామాన్ని మహింపరచడం, ఊరూరా తిరిగి దేవుని నామాన్ని చాటి చెప్పడం. ఇంతకీ ఈ మట్ల ఆదివారం రోజు అసలు మట్టలను ఎందుకు వాడారు అనగా, మట్లు అంటే ఇది రాజరికత్వానికి అర్థము లేదంటే సూచన. మరియు హోసన్నా అనగా మనందరికీ తెలిసిందే దేవుని నామాన్ని మహింపరచడం. ఇంతకీ హోసన్నా అనే పదానికి ఆనాడు జరిగిన దానికి అసలైన అర్థం ఏమిటనగా, మమ్మల్ని ఇప్పుడే రక్షించు. దీన్ని హీబ్రూ పదంలో చూస్తే హోషేయ అనగా రక్షించు, నా అనగా ఇప్పుడే. కాబట్టి దీని యొక్క పూర్తి అర్థం ఏమిటంటే ఇప్పుడే రక్షించు అని. మనందరికీ తెలిసిందే, ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలు రోమ ప్రభుత్వ వారి అధికారంలో ఉన్నారు. ప్రవచన నెరవేర్పుల కొరకై వారు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తారు, ఒక రాజు వస్తారు, మమ్మల్ని ఇందులో నుంచి విడిపిస్తారు అని వారు ఎదురు చూస్తూ రక్షణ కోసమై వారు ఎదురు చూస్తున్నారు. వారు ఎదురు చూసినట్లుగానే మెస్సయ్య వచ్చారు, కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళు ఏ రీతిగా అయితే మెస్సయ్య రాకను ఎదురు చూచారనగా, ఒక గొప్ప రాజుగా తమను ఈ యొక్క ప్రజల నుంచి, ఈ యొక్క రోమ ప్రభుత్వపు వారి అధికారం నుంచి ఒక యుద్ధం ద్వారా వారు విడిపిస్తారు అని వీరు ఆశ కలిగి ఎదురు చూస్తున్నారు. గుర్రం యుద్ధమునకు సంకేతం, అలాగే గాడిద శాంతికి సంకేతం. కాబట్టి మన యేసు ప్రభుల వారు శాంతికర్త, సమాధానకర్తకు అధిపతి వలె గుర్రం మీద కాకుండా గాడిద మీద వలె వచ్చి ఉన్నారు. కాబట్టి ఆనాడు ప్రజలందరూ హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి మహిమ కలుగును గాక అని అరవడానికి గల అర్థం ఏమిటంటే, ఒకటి దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు, అలాగే రెండు వారు ప్రార్థిస్తున్నారు, మమ్మల్ని రక్షించండి అని. దీని యొక్క పరిపూర్ణ అర్థం లిబరేషన్ థియరీలో మనం చూడొచ్చు. ఏంటంటే మమ్మల్ని పూర్తిగా విడిపించుడి అని అర్థము. అలాగే ఈ కాలము మొదటి శతాబ్దము 30 నుంచి 33వ తేదీలో జరిగింది. అనగా ద ఫస్ట్ సెంచరీ 30th to 33 ADలో ఇది జరిగింది. ఈ మాటల ద్వారా దేవుని నామం మహింపరచబడును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.